ఒకప్పుడు తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, పశువులకు మేత లేదు. ఇప్పుడు గొర్రెలకు సంపూర్ణంగా మేత కలిగించగలిగిన మేత భూమిగా మారిపోయిందంట. ఎంతో మంది అయితే షారోని వదిలిపెట్టుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. ఎంతో మంది అయితే షారోనికి దూరమై బ్రతకాలనుకున్నారు. ఇక ఈ పట్టణం వద్దు, ఇక ఈ ప్రాంతం వద్దు, ఇక ఇక్కడ మేము బ్రతకలేము, ఇక్కడ ఉండటానికి అవకాశాలు లేవు, ఇక్కడ తినటానికి తిండి లేదు, తాగటానికి నీరు లేవు, ఇక్కడ బ్రతకటం కష్టం, వెళ్ళిపోదాం, కరువు దరివేస్తుంది, చీకటి సింధులేస్తుంది, మానసికంగా నలిగిపోయాం, శారీరకంగా కృంగిపోయాం, ఇక్కడ ఉంటే ఇక శవాలే మిగులుతాయి, వెళ్ళిపోదాం అనుకున్న వారి అందరి జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటయ్యా ఆశ్చర్యం అంటే, ఎడారిగా ఉన్న షారోను గొర్రెలకు మేత భూమిగా మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిరాకారంగా ఉన్న వాళ్ళ జీవితం ఆకారంగా మారింది. శూన్యముగా ఉన్న వారి జీవితం సృష్టిగా మారింది. విఫలమైపోతున్న వారి ప్రయత్నాలు సఫలమైపోతున్నాయి. చీకటిగా ఉన్న వారి జీవితం వెలుగుగా మార్చబడటానికి దేవుడు కార్యసిద్ధిని జరిగించాడు. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఉన్న వారి బ్రతుకు అనుకూలమైన పరిస్థితులకు రావటానికి సాగింది. కృంగిపోయిన వారందరూ కూడా లేవనెత్తబడ్డారు. గాయపరచబడిన వారందరి గాయాలు కట్టబడ్డాయి. ఎంత దరిద్రతను అనుభవించారో అంత సమృద్ధులు ఎత్తుకొచ్చారు. ఎంత చీకట్లో ఉన్నారో అంత వెలుగులోకి వచ్చారు. ఒకే ఒక క్షణంలో స్థితి మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, జాతకం మారిపోయింది, జీవితం మారిపోయింది. ఎడారిగా ఉన్న షారోను గొర్రెలకు మేత భూమిగా దేవుడు మార్చేశాడు.